ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 48వ శ్లోక వివరణ. నిష్క్రోధ క్రోధశమనీ నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. ముందుగా నిష్క్రోధ అంటే క్రోధం లేనిది అని. కోపం ఎక్కువ కాలంగా ఉంటే అది క్రోధంగా మారుతుందట. ఈ కోపం గల వాళ్ళని కూడా విభజించి చెప్తున్నారు. ఎలాగంటే క్షణకాలం మాత్రం కోపం ఉండేవాళ్ళు ఉత్తములని, 2 ఘడియల కాలం కోపం ఉన్నవారిని మధ్యములని, 1 అహోరాత్ర కాలం కోపం ఉండేవాళ్ళని అధములని, ఇంకా చచ్చేంత వరకు కోపం ఉండేవారిని పాపిష్టులని అంటున్నారు. ఈ నిర్వచనాల ప్రకారం క్రోధం గల వారందరూ కూడా పాపిష్టులే అవుతారు. ఈ క్రోధం వల్ల వివేకాన్ని కోల్పోయి మానసిక ప్రశాంతత లేకుండా వ్యక్తుల మధ్య దూరం పెరుగుతుందన్నమాట. కొందరు మునులు కూడా ఈ క్రోధాన్ని అదుపు చేయలేక తపశక్తిని కోల్పోయారు. ఎప్పుడు అమ్మను ధ్యానిస్తూ మౌనంగా ఉంటే క్రోధం అదుపులో ఉండి మన్నించే గుణము అలవాటవుతుందన్నమాట. క్రోధం లేనిది అని ఈ నామానికి అర్థం. ఇక క్రోధశమని, క్రోధమును శమింపచేయునది అనగా పోగొట్టునది అని దీని అర్థం. క్రోధాకారాంకుశోజ్వల అని ఇంతకుముందు నామంలో మనము తెలుసుకున్నామన్నమాట. అయిన దానికి కాని దానికి కోపం తెచ్చుకొని అందరినీ కసురుకుంటూ ఉండే వాళ్లకు ఆలోచన పనిచేయదు. మంచి చెడు నిర్ణయించుకునే సాధారణ విషయాల్లో కూడా ఆలోచన ఉండదు. దీనికి కారణం అతి కోపము, ఆవేశమే కారణం. ఇటువంటి వారు ఎదుటి వ్యక్తి నుండి అన్నీ అధికంగానే ఆశిస్తూ ఉంటారు. అది అందనప్పుడు ఆవేశానికి గురవుతారన్నమాట. ఇదే అన్ని రకాల జబ్బులకు కారణమవుతుంది. అలా కాకుండా నిదానంగా ఆలోచిస్తూ అనుకూలంగా సమయాన్ని మలుచుకోవాలి. అమ్మను శరణు వేడేవారికి మనస్సు నిలకడ, ఏకాగ్రత, ప్రశాంతత లభిస్తుంది. దానివల్ల కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రించుకోవచ్చు. క్రోధాన్ని పోగొట్టినది అని ఈ నామానికి అర్థం. ఇకపోతే నిర్లోభ అంటే లోభం లేనిది అని. అంటే అంతా తనదిగానే ఉండాలనే ఆలోచనను నిర్లోభ అని అంటారు. పెట్టే గుణం లేకుండా కూడబెట్టుకోవడమే ధ్యేయంగా ఉండే లక్షణాన్ని లోభం అంటారు. దీన్నే మనము పిసినారితనం అంటూ ఉంటాం. ఈ లోభం ఉండేవారు ఇతరులకు పెట్టకపోవడమే కాదు, తాము కూడా తమకున్న దాన్ని అనుభవించలేరన్నమాట. వీలైనంత వరకు ఇతరుల సొమ్ముతో పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. తమ కోరిక తీరడం కోసం పరాయి వారిదేమన్నా కోరేవారికి ఏది అక్కరకు రాదని గుర్తుపెట్టుకోవాలి. ఈ లోభంతో అంటే పిసినారితనంతో తమను తామే మోసం చేసుకునే వాళ్ళు, తమకు తామే బాధ పెట్టుకునేవారు కూడా ఉంటారన్నమాట. ఎలాగంటే మంచి స్థితిగతులు ఉన్నా కూడా తృప్తిగా భోంచేయలేరు, అనారోగ్యంతో ఉన్నా కూడా తగిన వైద్యము చేయించుకోలేరు, ఇంకా ఏదో కావాలి అనే ప్రయత్నంతోనే అదే ఆలోచనతో మరణిస్తారన్నమాట. ఇటువంటి వారు అదే ఇంటి ముందు కుక్కగా పుట్టవచ్చు, లేదా అన్నీ ఉన్నా కూడా తినడానికి ప్రాప్తం లేని జబ్బులతో బ్రతుకుతూ ఉండవచ్చు. ఇటువంటి వారు లాభం లేకుండా ఏ పని చేయరట. లోపబుద్ధితో వారు చేసుకున్న అనేక పాపాలే దీనికి కారణం. మాకెందుకులే, మనకెందుకులే అని తప్పించుకొని తిరిగేవారు కూడా లోపబుద్ధి కలవారే. ఇంకొందరైతే తమకు లభించిన జ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి కూడా లోపబుద్ధి చూపిస్తారు. అటువంటి వారికి మరుజన్మలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా చదువు అబ్బదు. అమ్మవారిని శరణు వేడుకున్న వారికి ఈ లోపబుద్ధి నశించిపోతుంది. లోపగుణం ఏమాత్రం లేనిది ఆ పరమేశ్వరి అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం లోభనాశిని, లోభమును పోగొట్టినది అమ్మ అని అర్థం. లోభి కూడబెట్టిన దాన్ని అతనికి పూర్తిగా వ్యతిరేకంగా దుబారా చేసే జలసారాయుళ్ళు లేదా త్యాగగుణం బాగా ఉండే పిల్లలు అతనికి పుట్టి అతని ముందే అతని సంపదను హరించివేస్తారు. దీంతో భరించలేని మనస్తాపంతో ఆ లోభి మరణిస్తాడు. జీవించి ఉండగానే ఆ ధనంతో ఏదైనా పుణ్యకారాలు చేస్తే చేసిన పాపం కొంతవరకైనా తగ్గుతుంది. ప్రతి ఒక్కరికి అమ్మవారు మారే అవకాశాన్ని ఇస్తారు.
మన కష్టానికి తగిన ఫలితం ఇచ్చినప్పుడు దానికి తగినట్లు ఖర్చు చేయకపోయినా కూడా నష్టమే. అది పోయే విధంగా పోతూనే ఉంటుంది. ఎంతవరకు ప్రాప్తమో అంతే మిగులుతుంది. మన కష్టానికి తగిన శాశ్వత కీర్తిని పొందాలి. అప్పుడే మన సంపాదనకు విలువ పెరుగుతుంది. సంపద అంటే కేవలం డబ్బే కాదు. మంచి పేరు, మంచి ఆరోగ్యం, మంచి స్నేహం కూడా సంపదే. దేవుడిచ్చిన సంపదను మంచి కార్యాలతో సద్వినియోగం చేసుకుంటే సంపాదన విలువ పెరుగుతుంది. ఒక పాఠశాల కానీ, దేవాలయం కానీ, తటాకం కానీ, బావి కానీ, లేకుంటే ఒకరి వివాహానికి కానీ, అనారోగ్యానికి లేదా పేదలకు చేసే అన్నదానానికి ఇలా సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు మన కష్టార్జితాన్ని సద్వినియోగం చేసుకుంటే మన సంపాదించిన ఆ డబ్బు విలువ పెరుగుతుంది. అందరికీ ఈ విధంగా సహాయం చేసే అవకాశము రాదు. వచ్చినప్పుడు చేయగలిగే అవకాశము, స్థితి ఉంటే అది అమ్మవారి ఆజ్ఞగా భావించి చేయాలి. లోభత్వం వదిలి ఇతరుల పట్ల జాలి, దయతో జీవించాలి. భక్తులకు, ఉపాసకులకు అమ్మవారే ఈ దయాగుణాన్ని కలిగిస్తుంది. సహాయపడటంలో సంతోషాన్ని తెలియజేస్తుంది. లోభగుణాన్ని పోగొట్టినది అమ్మ అని ఈ నామానికి అర్థం. ఇక తర్వాతి నామం నిస్సంశయ, అంటే సంశయాలు లేనిది, సంశయం పోగొట్టినది అని అర్థం. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది పుణ్యం, ఏది పాపం, ఏది ధర్మం, ఏది అధర్మం, ఇలాంటి రకరకాల భావాల్నే సంశయాలు అంటారు. ఉండేది ఆత్మరూపిణి అయిన నేను ఒక్కతినే అని సంశయరహితంగా భక్తులకు సాక్షాత్కరించేది శ్రీదేవి. జీవునికి సంశయాలు ఎక్కువగా ఉంటాయి. సంశయం ఉన్నవాడు ఏ పని కూడా చేయలేడు. ఏ సంశయం లేనిది అమ్మ అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం సంశయగ్ని, అంటే సంశయాలు అంటే సందేహాలన్నింటినీ పోగొట్టినది అని అర్థం. ఏ సంశయమైనా మనిషిని బాధ పెట్టే వరకు ఆలోచించకూడదు. వీలైతే తెలుసుకునే ప్రయత్నం చేయాలి, లేదా ఆ విషయాన్ని వదిలివేసేయాలన్నమాట. అంతేకాని సంశయంతో పనులు చెడగొట్టుకోకూడదు. సర్వ సంశయాలను పోగొట్టే జ్ఞానస్వరూపిణి అమ్మ అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము నిర్భవ, అంటే భవము అంటే పుట్టుట, నిర్భవ అంటే పుట్టుక లేనిది. పుట్టుక లేనిది ఎవరు? అమ్మవారు అని అర్థం. జన్మ మృత్యు జరాదులు లేనిది అని. పుట్టుట గిట్టుట ఇవి భౌతిక జీవులకే, అవి కూడా ఆ జీవుల శరీరాలకే. ఇవి ఎవరి శక్తి యందు జరుగుతాయో ఆవిడే అమ్మవారు. ఆవిడ కళ్ళు తెరిస్తే ఈ జగత్తు ఉద్భవిస్తుంది, కళ్ళు మూస్తే ఈ జగత్తు ఉపసంహరింపబడుతుంది. జీవికి 6 రకాలైన వికారాలు ఉంటాయి. వీటి గురించి మనము ముందు నామాల్లో చెప్పుకున్నాం. ఈ వికారాలన్నీ కానీ, ఇంద్రియాలందు మార్పు కానీ అమ్మ సృష్టించే జీవులకే కానీ ఆ తల్లికి ఉండదు. అందుకని అమ్మవారు నిర్భవ అని చెప్పబడింది. తర్వాతి నామం భవనాశిని, అంటే భక్తులకు సంసార బంధాన్ని నశింపచేయునది శ్రీదేవి అని అర్థం. పుట్టుక అనేది మరలా ఉండకూడదు అని ఆత్మజ్ఞానం పొందిన ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఒక విధంగా నరకంలో అనుభవించే శిక్షలన్నీ కర్మానుసారం తల్లి గర్భంలోనే అనుభవిస్తూ గత జన్మ పాపాలను గుర్తు చేసుకొని రోదిస్తూ మళ్ళీ మానవ గర్భంలో జనన మరణ చక్రాల బంధం నుండి విముక్తి కలిగించమని ప్రార్థిస్తూ ఉంటారు. పుట్టిన 3 నెలల వరకు గత జన్మ గుర్తులు వెన్నంటే ఉంటాయి. బ్రహ్మరంధ్రం సున్నితంగా ఉంటుంది. తర్వాత ప్రస్తుత జన్మ తాలూకు మనుషులను గుర్తించడం మొదలుపెడుతూ ఉంటారు. శబ్దాలకు ఆకర్షించబడతారు. నెమ్మదిగా గత జన్మ గుర్తులను మర్చిపోతారు. పూర్వజన్మ సుకృతం వల్ల పుణ్యకార్యాలు చేసి ఉంటే, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటే ఈ జన్మలో ఆధ్యాత్మిక సాధన మొదలు పెడతారు. గత జన్మ జ్ఞాపకాలు ఎక్కువ కాలం లేకపోయినా ఆధ్యాత్మికంగా పొందిన జ్ఞానం ఈ జన్మలో త్వరగా సాధనలో సఫలం పొందే అవకాశము కలిగిస్తుంది. ధ్యానంలో మళ్ళీ మర్చిపోయిన గత జన్మ పాపపుణ్యాలు, తల్లి గర్భంలో పడిన నరకయాతన, పడలేక దేవుణ్ణి ప్రార్థించిన ప్రార్థనలన్నీ గుర్తుకు వచ్చి మళ్ళీ పుట్టాలి అనే కోరిక నశిస్తుంది. ఈ జన్మతోనే కర్మ నుండి విముక్తి పొంది పరమాత్మలో ఐక్యం కావాలన్న కోరిక బలపడుతుంది.
అట్టి కోరికతో అమ్మవారిని శరణు వేడుకున్న వారికి ఆ తల్లి భవబంధాల నుండి విముక్తి పొందే మార్గాన్ని చూపిస్తుంది. తానే ఆ మార్గంలో నడిపిస్తుంది. పుట్టుకకు సంబంధించిన సంసార బంధ క్లేశాలను లేకుండా చేయున్నది అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.